హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంచిక ఆర్విలో. ఈరోజు వచ్చేసి నేను చేపల ఎగురు చేస్తున్నాను. ఇవి వచ్చేసి వంజరం చేప అంటారు, సముద్రపు చేప. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇవి పులుసు చేసుకోవడానికి బాగుండదు, కానీ కొంచెం ఎగురులాగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి ఒకటే ముళ్ళు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అదంతా కొంచెం నూనె వేసుకొని కలుపుకొని పీసులు అన్నింటికి మంచిగా బాగా పట్టేటట్టుగా మొత్తం అన్నింటికి పట్టించేసేయాలి. అవన్నీ వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అందులోకి కావలసిన కొంచెం మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 5 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూను మెంతులు తీసుకుంటున్నాను. ఇవన్నిటిని, ఉల్లిగడ్డలను, టమాటాలను ఇవన్నిటిని ఒకసారి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో అన్నీ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంతా పట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మంచిగా మెత్తగా అయ్యేటట్టుగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 పచ్చిమిర్చిలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అది అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేపలను అవన్నింటినీ దీనిపైన వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పైన మంచిగా అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత కలపకుండా అలానే కొంచెం ఒక 2 నిమిషాలు అలానే ఉంచాలి. అలానే ఉంచిన తర్వాత కొంచెం ఒక క్లాత్ పట్టి కలపకుండా, స్పూన్ పెట్టకుండా ఇలా అటు ఇటు కదుపుతూ ఉండాలి. మొత్తం గిన్నెలు పట్టుకొని ఇలా అంటుంటే మొత్తం కొంచెం కలిసినట్టు అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా కారపొడి, రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం ఒక్కొక్క పీస్ను తీసుకుంటూ టర్న్ చేసుకోవాలి, మెల్లగా చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇదిగా తీసినా కానీ అవి పీసులు అనేవి ఇచ్చుకపోతుంటాయి కాబట్టి కొంచెం కింద నుంచి పైకి వేసేసి ఒకసారి మెల్లగా తీసుకుంటూ వేయాలి. ఎందుకంటే ఆనియన్ పేస్ట్లో ఇది కారపొడి, ఉప్పు అంతా మంచిగా కలవాలి కాబట్టి అందు గురించి కొంచెం ఒకసారి అలా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత మూత తీసి కలపకుండా అలానే ఇక్కడ వచ్చేసి నేను గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత కలపకుండా ఒక క్లాత్ తీసుకొని ఒక క్లాత్ తోటి ఆ గిన్నె ఇలా లాబట్టి ఇటు అటు కదపాలి. స్పూన్ తోటి కలిపినామంటే పీసెస్ అన్నీ ఇచ్చుకపోతుంటాయి కాబట్టి కలపకుండా ఆనియన్ పేస్ట్ అంతా వాటర్లో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. అదంతా కలుపుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 6-7 నిమిషాలు కూర అంతా బాగా మగ్గించుకోవాలి. గ్రేవీ అంతా చిక్కగా అయ్యేంత వరకు 7-8 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ 1 నిమిషం అలానే ఉంచి అందులోకి కావాలంటే కొత్తిమీర, కరివేపాకును ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకును వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకును వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా అలానే మగ్గించుకుంటున్నాను. మూత పెట్టకుండా మగ్గించుకొని ఒకసారి మళ్ళీ కలపకుండా అలానే గిన్నె తీసుకొని అలా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మనం స్పూన్ పెట్టినామంటే ఖరాబ్ అవుతుంది కాబట్టి పీసెస్ అంతా ఇదైపోతాయి కాబట్టి అందు గురించి స్పూన్ పెట్టకుండా అలా కలుపుతున్నాను. కరివేపాకు అంతా కలిసేటట్టుగా అదంతా
కలబెట్టిన తర్వాత ఒకటి 2 నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వంజరం చేపల ఎగురు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వంశిక అరవిల్లు ఛానల్ని. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్